సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే క్రిస్మస్ పండుగ ఎలా అయ్యింది ఆల్ ఓవర్ వరల్డ్ లో. రైట్ నౌ ఇట్ ఇస్ 27th and 24, 25, 26 ఈ 3 days బాగా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఈ 3 days ఏ కంట్రీలో ఎట్లా సెలబ్రేషన్ అయిందని చూస్తే జర బాధ అయింది. మీ బీయింగ్ ఏ హిందూ నాకే బాధ అయింది, ఆనెస్ట్గా చెప్తున్నా. అండ్ ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రామిస్ చేసిన మీకోసం ఒక వీడియో చేస్తా. ఎందుకంటే మీరు కూడా ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆల్ ఓవర్ వరల్డ్ లా అది మీ కంటికి చూపిస్తా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రామిస్ చేసిన. సో ఆ ప్రామిస్ కోసమే ఈ వీడియో చేస్తున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా లాస్ట్ వీడియోలో మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. వెన్ ఐ క్వశ్చన్ బీజేపీ బ్రో, కరెక్ట్ క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు నా కట్టర్ హిందూ ఫాలోవర్స్ అయినా సరే, నా అపోజ్ సెక్యులర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై వీడియో వాళ్ళు కూడా కరెక్ట్ అన్నారు. బ్రో కరెక్ట్ క్వశ్చన్ చేసినప్పుడు బీజేపీ ఐ అప్రిషియేట్ యూ గైస్ ఫర్ యువర్ జెన్యూన్ కామెంట్స్. ఓకే, బట్ విషయం ఏంటంటే ప్రెసెంట్ గా ఈ క్రిస్మస్ ఎలా అయిందో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ చాలా చిన్నది, చాలా మైన్యూట్. ఎందుకంటే గుడ్ న్యూస్ అయింది జస్ట్ ఫ్యూ ప్లేసెస్ లోనే. అండ్ ఈ వీడియో వర్డిక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నా, ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియో వర్డిక్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పేస్తా, తర్వాత బ్యాడ్ న్యూస్ చెప్తా, చాలా లాంగ్ బ్యాడ్ న్యూస్, తర్వాత వర్డిక్ట్ చెప్తా. వర్డిక్ట్ మిస్ అవ్వదు అసలు. అండ్ ఇట్స్ December 25th అండ్ వరల్డ్ లో కొన్ని ప్లేసెస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ముంబై కెథీడ్రల్ చర్చ్ వాళ్ళు క్రిస్మస్ ఓపెనింగ్ విత్ వందే మాతరం. మంచిదే కదరా. క్రిస్టియన్స్ అయినా దే రియల్లీ యాక్సెప్టెడ్ దిస్ కంట్రీ కదా. వందే మాతరంతో స్టార్ట్ అయింది. ఎంత బ్యూటిఫుల్ గా చర్చ్ డెకరేట్ చేశారు, చర్చ్ మీద ప్లే చేస్తున్నారు. చూడు వీడియో వస్తుంది ఆ సైడ్ కి. అండ్ ఇది ముంబై బ్రో, ముంబైలో జర దేశభక్తి ఎక్కువ ఉంటుందని నువ్వు అనుకోకు. కేరళలో కూడా చర్చిల మీద ఇండియన్ ఫ్లాగ్ లేజర్ షో చేశారు. పోయి చూడు, పక్కన వీడియో వస్తుందిగా చూడు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళకి కంట్రీ ఫస్ట్. ఇలాంటి పీపుల్ కదా మనకు కావాల్సింది, రైట్? ఎవరైనా సరే వెడిచాయి, ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎవరైనా సరే కంట్రీ ఫస్ట్ అనే ఫీలింగ్ ఉంటే చాలు, మనకి ఇంకేం కావాలి. అండ్ సేమ్ ఐ థింక్ కేరళ ఓన్లీ. ఓకే, ఇంకో చర్చ్ అది కూడా చూసుకో. అండ్ ఇది జస్ట్ ఇండియాలో. ఓకే, మంచి ప్లేసెస్ లో కంట్రీ ఫస్ట్ అనే మైండ్ సెట్ తోనే ఉన్నారు. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. ఐ లవ్ యూ గైస్, ఆనెస్ట్గా చెప్తున్నా. నాకు కన్వర్జన్ చేసేటోళ్ళతోనే ప్రాబ్లమ్, కానీ క్రిస్టియానిటీ ఈజ్ లైక్ సింపుల్ పీస్ఫుల్ వే ఆఫ్ లివింగ్ రా బై. పెద్ద పంచాయతీ ఉండదు. ఏమనంటే మన దాంట్లో కొంతమంది దాంట్లోకి ఎన్ని తప్పులు వెతికి టామ్ గలీజ్ చేస్తారు. కానీ అంటే మామూలు కూడా ఎందుకు చేసిరంటే ఈ పాస్టర్ గాన్లు హిందూ కల్చర్ని, హిందూయిజంని గలీజ్గా మాట్లాడి వీళ్ళు ట్రిగర్ చేయడము, మామూలు దాంట్లోకి బైబుల్కి తప్పులెత్తి మాట్లాడి అంత చిల్లర పంచాయతీ అయిపోయింది ఆంధ్రాలో. బట్ ఫర్ నౌ కంట్రీ ఫస్ట్ అనే ఫీలింగ్ మీకుంటే వీఆర్ గుడ్. హిందుస్థాన్ ఇది అట్ ది ఎండ్ ఆఫ్ డే ఇండియా అండ్ ఇండియన్ ఫీలింగ్, నేషనల్ ఫీలింగ్ ఉంటే వీఆర్ ఆల్ గుడ్. అండ్ విత్ ఇన్ ఇండియాలో అయిన సెలబ్రేషన్స్, ఇప్పుడు పోలాండ్ సెలబ్రేషన్ చూడు, నెక్స్ట్ లెవెల్. అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు సంవత్సరానికి ఒకటే పండుగ, మజా వస్తుంది, మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు, డాన్సులు, స్టెప్పులు. అండ్ ఆల్ ఓవర్ కంట్రీస్ లో పోలాండ్ ఒకటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంది. ఎందుకు తెలుసా? అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని స్ట్రిక్ట్ గా నో చెప్పారు. How many refugees has Poland taken? Muslims, illegal immigration, none, not even one. ఇప్పుడు క్రిస్మస్ జస్ట్ ఈ కొన్ని ప్లేసెస్ లోనే మంచిగా సెలబ్రేట్ అయింది. అండ్ మిగతా కంట్రీస్ లో సెలబ్రేషన్స్ కూడా అవ్వనిలేరు, అంత దారుణంగా బిహేవ్ చేసారు. ఎవరు అంటే సో కాల్డ్ ప్రో పాలెస్తీన్ ఆర్ రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యేటోళ్ళు. అండ్ వీళ్ళ గురించి వీళ్ళు ఏం చేసి చెప్పక ముందు దుబాయ్ షేక్ మినిస్టర్ అయినా ఏం చెప్పిండు వీళ్ళ గురించి ఆల్రెడీ, అది ప్లే చేస్తా చూడు. The Muslim Brotherhood is a cancer. దుబాయ్ షేక్ ఎంత క్లియర్ గా అన్నాడు అంటే, అరే ముస్లిం బ్రదర్హుడ్ ఏమనంటే మేము ముస్లిమ్స్ అయి ఉండి ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఈ గ్రూపులు వీళ్ళైతే ఫామ్ చేసారో వాళ్ళని మేమే రిజెక్ట్ చేసినాం కదా. వెస్టర్న్ కంట్రీస్ మీకు ఏం అవసరం? They know the Middle East and they know Islam and they know the others far better than we do. వీళ్ళ గురించి సింపతి చూపెట్టడానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు. వాళ్ళ రాడికల్ థింగ్స్ స్టార్ట్ చేస్తారు మీ కంట్రీలో అని చెప్పి అరౌండ్ లైక్ 8-10 years బ్యాక్ చెప్పిండు. That we will see far more radical extremists and terrorists coming out of Europe. ఈ ఒక్క షేకే కాదు, ఇంకో షేక్ కూడా చెప్పిండు Cancer. I'm saying it is cancer. బట్ ఈ వెస్టర్న్ కంట్రీస్ ఓవర్ ఇన్లేరు. వినప్పుడు ఏం చేశారు, హ్యుమానిటీ పేరు మీద దుబాయ్ షేకులు, ఈ సౌదీ, ఈ పీపుల్ ని జైల్లో పెట్టాల్సింది ఈ వెస్టర్న్ పీపుల్ తీసుకుపోయారు వాళ్ళ కంట్రీకి. మేము చూసుకుంటాంలే, మా కంట్రీలో మేము జాగ్రత్త చేసుకుంటాంలే, హ్యుమానిటీ షుడ్ బి అలైవ్ అని చెప్పి తీసుకుపోయారు. అప్పుడు అన్నాడు దుబాయ్ షేక్, అరే మీరు తీసుకుపోతున్నారు, రాసి పెట్టుకోరు అన్నమాట, విత్ ఇన్ 10 years లో మీ కంట్రీకి పెద్ద తలనొప్పిలా తయారవుతారు రా బాబు. Radical extremists and terrorists coming out of Europe. సో అదే తయారయ్యారు ఇప్పుడు.
క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్క చోట డిస్టర్బ్ చేసి డిస్ట్రాయ్ చేసి ఫస్ట్ ప్రొటెస్ట్ అయితే కెనడా అండ్ యుఎస్ఏ ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ రేప్ అనంగా ఒక ప్రొటెస్ట్ చేశారు. అంటే పాలస్తీన్ ప్రొటెస్ట్ ఎప్పటి నుంచో అవుతుంది, బట్ క్రిస్మస్ కి ఒక రోజు ముందు ఆర్ఎల్స్ క్రిస్మస్ రోజు స్టార్ట్ చేసారు వీళ్ళు. అది అడ్డం పెట్టుకొని డెత్ టు యుఎస్ఏ, డెత్ టు కెనడా అని చెప్పి స్లోగన్స్ రేస్ చేస్తూ కెనడా గ్రౌండ్ మీద నిలబడి కెనడా ఫ్లాగ్ కాల్చేసారు. అదే ఒక సామెత ఉంటుంది చూడు, తినే తలలో ఉంచుతారని. ఆ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చి బతుకుర్రా నిమ్మతంగా అంటే లేదు. అండ్ మీకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి పక్కన వీడియో ప్లే అవుతుంటుంది, నువ్వు చూస్తున్నావు అంతే. అండ్ ఇది ఇంకోటి, బ్రుసెల్స్ అనే ప్లేస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అరేంజ్మెంట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ హిందుస్థాన్ లో మన దగ్గర ఎలా అయితే దుర్గమాత తలక ఇరగొట్టడము, చేతులు ఇరగొట్టడం అట్లా చేసిర్రు వ్యాండలైజ్, సేమ్ అలాగే చేసిర్రు. అక్కడ జీసస్ తో పాటు కొన్ని బొమ్మలు పెడతారు కదా, కొన్ని స్కల్ప్చర్స్ పెడతారు కదా, ఆ స్కల్ప్చర్స్ ని డిస్ట్రాయ్ చేసి తల ఇరగొట్టి వెళ్ళిపోయారు. The head of the baby Jesus was decapitated. ఇక్కడ మేమైతే ప్రాబ్లం ఫేస్ చేసినామో సేమ్ థింగ్ క్రిస్టియన్ కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి. థర్డ్ ఇన్సిడెంట్ అయింది ప్యారిస్ లో. 60 years నుంచి సెలబ్రేట్ చేస్తున్న క్రిస్మస్ పండుగని పాస్ట్ లో కూడా చాలా సార్లు అటాక్ చేసిరంట. ఓపెన్ క్రిస్టియన్ మార్కెట్ లో ట్రక్ తీసుకొచ్చేసారు. డజన్స్ ఆఫ్ పీపుల్ డైడ్, చాలా మంది ఇంజూర్ అయ్యారు. దాని తర్వాత కూడా మల్టిపుల్ టైం అటాక్ అయింది. సో మళ్ళీ ఈ క్రిస్మస్ టైంలో ఏడు అటాక్ ఏదని చెప్పేసి పండుగనే క్యాన్సిల్ చేసారు ప్యారిస్ లో. అండ్ ఈ బాధలు అక్కడ ఉన్న లోకల్ పర్సన్ చెప్తుండు, విను. Paris just cancelled Christmas because they are afraid of an attack. అండ్ నెక్స్ట్ వీడియో, ఫ్రాన్స్ లో ఒక చర్చ్ లో క్రిస్టియన్స్ ప్రేయర్స్ చేసుకుంటుంటే అరౌండ్ లైక్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైమ్ లో, ఫ్రాన్స్ లో కూడా మల్టిపుల్ ప్లేసెస్ లో మోస్కులు ఉన్నాయి, బట్ లేదు, హీ వాంట్స్ టు డిస్టర్బ్ దేర్ ఫెస్టివల్. సో ఆ కార్పెట్ తీసుకొచ్చుకొని చర్చ్ సెంటర్ లో ఇట్లా పరుచుకొని అక్కడ నమాజ్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నేను అడుగుతున్నా. క్రిస్టియన్స్ కే గానీ, హిందూస్ కే గానీ, ముస్లిమ్స్ కే గానీ ఇది ఎంతవరకు రైట్? ఒక పర్సన్ వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ లో వేరే వాళ్ళు వచ్చి కావాలని డిస్టర్బ్ చేయాలని చెప్పి చర్చ్ లో మ్యాట్ వేసుకొని చదవడం ఏంది, ఎంతవరకు రైట్ అని అడుగుతున్నా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నువ్వు జస్ట్ చూస్తున్నా అంతే. అండ్ సెయింట్ పీటర్స్ చర్చ్, వాటికన్ సిటీ, అక్కడ అంత పెద్ద చెట్టు ఇట్లా తయారు చేసుకున్నారు డెకరేషన్స్ పెట్టుకొని. అక్కడ కూడా రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ వచ్చి ఆ క్రిస్మస్ ట్రీ పైకి ఎక్కి ఆ డెకరేషన్స్ అన్ని పీకేస్తున్నారు. ఎందుకు? ఇది ఫెస్టివల్ కాదు, మీరు చేసుకునేది ఫెస్టివల్ కాదు, దిస్ ఇస్ నాట్ అలౌడ్, మీరు ఫాల్స్ గాడ్ ని ప్రేజ్ చేస్తున్నారు అని చెప్పి ఆ 5-6 మెంబర్స్ ఆ ఇంటెన్షన్ తో వచ్చి ఆ చెట్టుకి ఆ స్ట్రీట్ లో ఉన్న పీపుల్ అంతా డెకరేషన్ చేసుకుంటే దాని వచ్చి డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయినా నాగు. అండ్ క్రిస్టియన్ మార్కెట్స్ చాలా ప్లేసెస్ లో అరేంజ్ అవుతాయి బేసిక్ గా. ఓకే, ఆల్ ఓవర్ కంట్రీస్ ఎవరైతే క్రిస్టియానిటీ ఫాలో అవుతారో ఆ కంట్రీస్ లో పలానా ప్లేసెస్ లో క్రిస్మస్ మార్కెట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు కరెక్ట్ ఈ ఫెస్టివల్ ఈవెంట్ అప్పుడు. ఆ మార్కెట్ జర్మనీ అండ్ హామ్స్బర్గ్ ఐ గెస్. ఓకే, అక్కడ క్రిస్మస్ మార్కెట్ లో సడన్ గా ఎంట్రీ ఇచ్చేస్తారు డిస్టర్బ్ చేయడానికి. అక్కడికి వచ్చి ఏమని డిస్టర్బ్ చేశారు, దేర్ ఇస్ నో గాడ్ ఎక్సెప్ట్ అల్లా. చూడు, నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా ఉన్నాం రా, నేను కూడా ఇప్పుడు క్రిస్మస్ టైంలో బయటికి వెళ్ళినా చర్చిలు కనబడితే నేను స్లో చేసుకొని ఆపుకొని చూస్తా, అరే ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రా బాబు అని చూస్తే కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇదేం క్రూరత్వం, ఒకడు మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంటే పోయి డిస్టర్బ్ చేసేది. ఇంకా లిస్ట్ ఉంది, బట్ ఇప్పటి వరకు చెప్పిన డిస్టర్బెన్సెస్ అంతా వీళ్ళంతా ఎవరు తెలుసా? ఒకప్పుడు సౌదీ వదిలించుకుందాం ఈ పీపుల్ ని, రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యేటోళ్ళని, ఇస్లామిక్ బ్రదర్హుడ్ ని, వీళ్ళు టెర్రరిజం కే దారి తీస్తారు, వీళ్ళు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కే దారి తీస్తారు ఈ పీపుల్ అని చెప్పి రెక్టిఫై చేసి జైల్లో పెట్టాల్సిన పీపుల్ ని వెస్టర్న్ కంట్రీస్ తీసుకొచ్చుకున్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమానిటీ. There will come a day, radical extremists and terrorists coming out of Europe. ఇప్పుడు వాళ్ళు హ్యూమానిటీ చూపిస్తలేరు, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ మీదే. అండ్ బెర్లిన్ లో క్రిస్మస్ మార్కెట్ పెట్టుకున్నారు యాజ్ యూజువల్, జర్మన్ లో హామ్స్బర్గ్ లో పెట్టినట్టు. అక్కడికి సడన్ గా సిరియా పీపుల్ ప్రొటెస్ట్ చేసుకుంటూ ఆ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేసారు. పెద్ద కేవాస్ క్రియేట్ అయ్యింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ క్రిస్మస్ మార్కెట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు సేమ్ ప్రో పాలస్తీన్ గ్రూప్ వియనా అనే ప్లేస్ లో ఒక చర్చ్ టాప్ లోకి ఎక్కి ఆ ఫ్లాగ్ తీసేసి, చర్చ్ కి సంబంధించిన ఫ్లాగ్ తీసేసి ప్రో పాలస్తీన్ ఫ్లాగ్ పెడతాడు. క్రిస్మస్ రోజు అయిన ఈవెంట్ లో ఇవన్నీ నేను చెప్పేవి ఇప్పుడు ఏడానికి చాలా డిస్టర్బింగ్ ఉంది కదా. అండ్ సేమ్ ఇప్పుడు జర్మనీ క్రిస్మస్ మార్కెట్ కూడా అల్లాహ్ అక్బర్ అనుకుంటూ మొత్తం అందరిని డిస్టర్బ్ చేశారు. అండ్ నెదర్లాండ్ లో ఒక చర్చ్ లో ఒక పర్సన్ లోపల గుసాంచి క్రిస్మస్ అప్పుడు జీసస్ స్టాచ్యూని ఇట్లా పడేసి పారిపోతాడు నెదర్లాండ్స్ లో ఇది. అండ్ ఇవన్నీ కాకుండా ఒక పాకిస్తానీ డ్రైవర్, వాడి పేరు మొహమ్మద్ రిజ్వాన్ సంథింగ్, ఆ స్ట్రీట్ మొత్తం యాజ్ యూజువల్ పెద్దగా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని దాన్ని డెకరేషన్ చేసుకొని క్రిస్మస్ సెలబ్రేషన్స్ నడుస్తుంటే ఆ కార్ ని తీసుకొచ్చి దాని చుట్టూ తింపి 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 తీసుకొచ్చి చెట్టును గుద్ది చెట్టును పడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు
అడుక్కునే కంట్రీ నుంచి బయటకు వచ్చినావు బతుకుదామని, సింపుల్ గా బతుకోకుండా వీడి పనులు చేస్తున్నావు. ఇన్ని ఇన్సిడెంట్స్ చూసారు. అండ్ స్టార్టింగ్ అందుకే అన్న గుడ్ న్యూస్ కొంచెమే ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ లో క్రిస్మస్ చాలా ప్లేసెస్ లో డిస్టర్బ్ అయ్యింది, కొన్ని ప్లేసెస్ లోనే మంచిగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పోలాండ్. అండ్ ఇవన్నీ కాదురా, ఓకే భారతదేశంలో కూడా అయింది. వీడియో ప్లేసెస్ చూడు. I won't lie, the news broke me for a moment. అలా మంచి ఏదో షాపింగ్ మాల్ డెకరేషన్ చేసుకుంటే వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసిపోయారు. అరే ఎందుకురా ఏం అవలాగా ఉన్నారా మీరు? మరి ఇండియాలో కూడా అయితే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది, ఆనెస్ట్గా చెప్తుంది. ఇప్పుడు ఇన్ని గానం ఇన్సిడెంట్లు చూసారు. ఇండియాలో ఎలా సెలబ్రేట్ అయింది, పోలాండ్ లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ ఇప్పుడు సో కాల్డ్ రాడికల్ ఇస్లామిస్ట్ పీపుల్ వల్ల ఎంత డిస్టర్బెన్స్ అని ప్రతి ఒక్క కంట్రీలో ఇప్పుడు నేను చెప్పినా మీకు. రైట్, ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ గురించి మాట్లాడదాం. నేను ఆనెస్ట్గా చెప్తున్నారా, మన ఇండియన్స్ కి చెప్తున్నా, ఎస్పెషల్లీ ఫస్ట్ నేను హిందూస్కి ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నా. అరే మీరు క్రిస్టియన్స్ ని హేట్ చేసేది వేస్ట్. దే బిలీవ్ ఇన్ పీస్ఫుల్ లివింగ్. సింపుల్ గా చెప్తున్నా, దే బిలీవ్ ఇన్ పీస్ఫుల్ లివింగ్. తక్కువ మాట్లాడతారు, వాళ్ళు కొట్లాడరు, పీస్ఫుల్ గా బతుకుతారు అని చెప్పి నువ్వు పీస్ఫుల్ గా బతికేటోళ్ళ మీద నువ్వు పైకి ఎక్కి ఇట్లా షాపింగ్ మాల్ వాళ్ళు అటాక్ చేసినట్టు అటాక్ చేసి వాళ్ళని కొట్టుకుంటూ చేసుకుంటూ చేస్తే చాలా తప్పురా, చాలా తప్పు. నువ్వు కావాలంటే కూడా కన్వర్షన్ చేయడానికి వస్తే వాడిని కొట్టు. వీఆర్ అగేన్స్ట్ కన్వర్షన్. నేను కూడా చెప్తా, మేము కన్వర్షన్స్ కి క్వైట్ అపోజ్, మేము స్ట్రాంగ్ అపోజ్ చేస్తాం. బట్ పీస్ఫుల్ గా బతికేటోళ్ళతోటి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రతి ఒక్క హిందూకి నేను స్టార్టింగ్ లో చర్చెస్ లో వందే మాత్రం ప్లే చేస్తున్నారు, పాడుతున్నారు, చర్చ్ లో మీద ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే చేసి అని చెప్పి ఎందుకు చూపెట్టినా అంటే మీకు ఆ ఫీలింగ్ పోవాలనే. క్రిస్టియన్స్ ఆర్ మచ్ బెటర్, వాళ్ళకి నేషనల్ ఫీలింగ్ ఉంటది, పీస్ఫుల్ గా బతుకుతారు, వందే మాత్రం పాడతారు, భారత్ మాతకి జై అని కూడా అంటారు వాళ్ళు. మన ఫైట్ నార్మల్ పీపుల్, నార్మల్ క్రిస్టియన్ తో కాదు. ఇట్లా షాపింగ్ మాల్లోకి వచ్చి చర్చ్ డెకరేషన్లు, క్రిస్మస్ సెలబ్రేషన్లు చేసుకుంటే వాళ్ళ మీద అటాకులు చేయడం కాదు. కన్వర్షన్ లోకి వచ్చేటప్పుడు వాన్ మీద అటాక్ చేయరు, వాన్ కొట్టేలో కొట్టరు ప్లేస్ లెక్క, బట్ నాట్ ఆన్ నార్మల్ పీపుల్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసే క్రిస్టియన్ పీపుల్ చెప్దాం అనుకుంటున్నాం, మేము సింపుల్ గా కన్వర్షన్స్ కు ఆపోజిట్, వీఆర్ అగేన్స్ట్ కన్వర్షన్స్. అండ్ మీలో కూడా ఇప్పుడు ఎంతమంది కన్వర్ట్ అయ్యారో ఆనెస్ట్ గా గుండె మీద చేసుకొని చెప్పుడు. చాలా మంది ఈ టైంలో మనీ కోసం కన్వర్ట్ అయ్యారు చాలా మంది. అండ్ మా టీం ఒకటి ఉంటుంది ఆఫ్లైన్ లో, వాళ్ళు క్రిస్టియన్ లా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఒక 3-5 years అవుతుందంటే పోయి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందని చెప్పి అడిగితే స్టేబుల్ గా ఉంది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు స్టేబుల్ అయిపోయారు. మీరు అడిగిన మళ్ళీ ఎందుకు వదిలేసిపోయారు, మీకు బాధగా అనిపిస్తలేదా ఇంత బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ వదిలేసుకుంటారు అంటే, వాళ్ళ కొడుకు ఏమన్నాడు, అన్న మేము కన్వర్ట్ అయిపోదాం అనుకుంటాం బ్యాక్ టు హిందూయిజం అని చెప్పేసి కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళు గర్వాప్సీ అయిపోయారు. ఆల్మోస్ట్ తెలంగాణలో 10,000కు పైగా గర్వాప్సీలు అయినాయి. వాళ్ళు కన్వర్ట్ అయ్యేది వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ వాట్స్ ఎవర్ వాళ్ళ ఫైనాన్షియల్ అప్పుడు అందుతుందనో కన్వర్ట్ అవుతారు. బట్ వాళ్ళు నేషనల్ ఫీలింగ్ వదులుకోవట్లే కదరా. కన్వర్ట్ అవుతారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సెట్ అయిపోయినాక వాళ్ళు బ్యాక్ టు హిందూయిజం లోకి వస్తారు. ఆర్ఎల్స్ కన్వర్ట్ అయిపోయినా సరే దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ హిందూ రిచువల్స్. జీసస్ కి దండలేయడము, పూజ చేయడం, హారతి ఇయడము, అది వాళ్ళ బ్లడ్ లెక్కని పోదు. సో మీరు క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసి వేస్ట్. ఎవరైతే కన్వర్షన్స్ కి వచ్చారో మీరు వాన్ టార్గెట్ చేయరు. అండ్ క్రిస్టియన్స్ కి చెప్తున్నాను నేను, ఇండియాలో కూడా పలానా షాపింగ్ మాల్స్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు మా వాళ్ళు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ సారీ. బట్ నేను ఏమంటారు అంటే, క్రిస్టియన్స్ ఈ కంట్రీ మన కంట్రీ అనుకుంటారు. వాళ్ళు వందే మాత్రం పాడతారు, భారత్ మాతకి జై అని కూడా అంటారు, పీస్ఫుల్ గా బతుకుతారు. వాళ్ళతో మనకు ప్రాబ్లమే లేదు. కన్వర్జన్ చేయడానికి వచ్చి ఆ పొర్రి వాడితో ఫైట్ చేయరు. బట్ క్రిస్టియన్స్ ఒక మాట, మీరు మీ ప్యాస్టర్లను నమ్మద్దు. ఓకే, ఎందుకంటే వాడు పైసల కోసం కన్వర్ట్ అవుతాడు, వాడు పైసల కోసమే కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ చేసినాక మిమ్మల్ని సండే చర్చికి రమ్మని చెప్పి పైసల కోసమే దశమ భాగాలు కూడా తింటాడు వాడు. సో మేము ఏ పాస్టర్ గా నమ్మం, మేము ఓపెన్ గా చెప్తాం. మేము ఏ చర్చ్ ఏ పాస్టర్ గా మేము నమ్మం. మీకు కూడా అదే చెప్తున్నాను, నమ్మొద్దు. మీరు అందరు దేవుని బిడ్డలే కదా, మీరు డైరెక్ట్ జీసస్ నే ప్రేజ్ చేసుకోరు. మీరు ఎటువంటి రూపాయి కూడా ఇచ్చేది అవసరం లేదు. మీరు ఏ పాస్టర్ గానికి ఏ చర్చికి పోయినా సరే, నేను ఏ గుడి డొనేషన్ అయ్యా. నేను ఇన్ కేస్ నాకేందో గుడిగా అనిపిస్తే ఆ గుడిలో గోశాల ఉంటే నా మనీ డైరెక్ట్ నేను ఫుడ్ మీద స్పెండ్ చేస్తా. డైరెక్ట్ ఫుడ్ మీద ఆవుల కోసం ఇంత ఫుడ్ తీసుకొచ్చి డైరెక్ట్ ఆవుల ముంగట పెడతా. అంటే నా పైసా డైరెక్ట్ గుడికి ఆర్ఎల్స్ గుడికి రిలేటెడ్ థింగ్స్ కి స్పెండ్ అవుతుంది అనే సంతోషం, సాటిస్ఫాక్షన్ నాకు వస్తేనే నేను పైసా స్పెండ్ చేస్తా. ఆర్ఎల్స్ మొన్న ఒక చిన్న గుడి ఉండే, అరే ఏమైందిరా గుడి ఇట్లా వదిలేసాం అని చెప్పి గుడి పెయింట్ కి నేను స్పాన్సర్ చేసి అని చెప్పి గుడి పెయింట్ కి నేను స్పాన్సర్ చేసి పెయింట్ వేయించు. సో మన పైసా డైరెక్ట్ టెంపుల్ కి ఆర్ఎల్స్ టెంపుల్ రిలేటెడ్ థింగ్స్ కి డైరెక్ట్ వెళ్తుంది అని మీరు కన్ఫర్మ్ చేసుకో. ఎట్లయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నానో నా టెంపుల్ విషయంలో మీరు అలానే కన్ఫర్మ్ చేసుకోరు. మీరు చర్చ్ డెవలప్మెంట్ కి డైరెక్ట్ చర్చ్ మీద స్పెండ్ చేయరు. బట్ ఈ పాస్టర్లకి ఈ సండే మీటింగ్లో పోయినప్పుడు డొనేషన్స్ ఇవ్వకండి, వాళ్ళు పైసల కోసమే చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ ఇట్. అండ్ మేము అలాంటి పాస్టర్స్ ఎవరైనా ఉంటే మేము పక్కా వాదిస్తాం. వాళ్ళు కావాలని క్రిస్టియన్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టి ట్రిగర్ చేసి మీ దగ్గరికి డొనేషన్స్ లేపాలనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారు. మేము వాళ్ళతో కొట్లాడతాం. బట్ మాకు నార్మల్ క్రిస్టియన్స్ తో ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మీకు నేషనల్ ఫీలింగ్ ఉంది, మాకు ఆ ఫీలింగ్ ఉంది. వీ కెన్ కో ఎగ్జిస్ట్ ఈజీలీ. అండ్ మనం పీస్ఫుల్ గా బతకడానికి బిలీవ్ చేస్తాం. సో మనకి లొల్లే వద్దు, కుళ్ళే చెప్తున్నాం, లొల్లే వద్దు. వీఆర్ అగేన్స్ట్ కన్వర్జన్స్, మళ్ళీ చెప్తున్నాం. అండ్ ముస్లిమ్స్ కూడా అదే మాట చెప్తాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ యువర్ Islam or else your Prophet Muhammad, but
ఇస్లాంని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాము, హేటెడ్ స్పీచ్లు ఇస్తాము, హిందూ ముస్లిం చేస్తాము అంటే ఆబ్వియస్లీ కొట్టడాల్సి వస్తుంది. బట్ మీకు కూడా ఇస్లాం ఫాలో అయ్యేటోళ్ళు మీకు కూడా నేషనల్ ఫీలింగ్ ఉందంటే యు ఆర్ ఆల్సో లైక్ అవర్ బ్రదర్స్. నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ మీకుంటే మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు క్రిస్టియన్స్ వందే మాత్రం భారత్ మాతాకి జై అన్నట్టు ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్ అన్నారు. ఓకే, ఐ డోంట్ నో వై, అది మీకు తెలియాలి. ఎందుకంటే ఒక అప్పుడు అనలేం అన్నందుకే వాళ్ళకి పాకిస్తాన్ రాసి చాట వెళ్ళిపోర్రా అన్నాం. ఇక ఉన్నోళ్ళు ముస్లిమ్స్ అప్పట్లో ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన వాళ్ళు అన్నారు భారత్ మాతాకి జై అన్నారు, వందే మాత్రం అన్నారు, మాకు ఇదే కంట్రీ ముద్ద అన్నారు. బట్ ఇప్పుడు మీ సోకాల్ లీడర్లు టాక్సిసిటీ పెంచేసి మీ మైండ్ అని ఖరాబ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అన్నారంట, బట్ JFL అంటారంట. అది ఏడో అక్కడెక్కడో ఉంది, అదేదో మనకి ఇప్పుడు పీక్ పెట్టినట్టు. ఇజ్రాయల్ అయినా 4 సార్లు హెల్ప్ చేసింది మనకి. సరే ఆ మ్యాటర్ వదిలేసాయి. బట్ చెప్తున్నా, మీకు నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ ఉంటే ఆల్ గుడ్, ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు మాకు. బట్ నేషన్ ఫస్ట్ కాదు, అది చేస్తాం ఇది చేస్తాం అంటేనే ప్రాబ్లం. ఇప్పుడు ఈ విషయాలు పక్కకు పెడితే నాకు ఇస్లాం కూడా స్టడీ చేస్తుంటే ఏమనిపించిందంటే చాలా మంది చాలా పీస్ఫుల్ గానే ఉంటారు రా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, 8-9 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మొన్న కాల్ చేసి, అరే ఎందుకురా గట్లా మాట్లాడినవేందిరా అని అన్నారు. అన్ని బ్యాన్ చేయరు, అన్ని బైకాట్ చేయరు అని. అట్లా కాదురా, మళ్ళీ మీరు మాట్లాడరేమ్రా మీరు అని చెప్పి నేను అడిగిన మా ముస్లిం ఫ్రెండ్స్ని, మరి మీరు మాట్లాడరేమ్రా మీరు ఇట్లా ఇష్యూలు అయినప్పుడు, అంటే మీరు మీ దాంట్లో మీ వాళ్ళకైతేనే మాట్లాడతారని చెప్పి నేను అడిగిన. అడిగితే మా వాడు ఏమంటారు అంటే, అట్లా కాదు మామ, మాకు మాట్లాడడం కూడా ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మా కమ్యూనిటీ నెట్వర్క్ వాట్సాప్ స్టేటస్లు ఒకళ్ళు స్టేటస్లు ఏం పెట్టారు, ఏం చూసుకుంటారు, ఆ గ్రూప్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుందా, ఇన్ కేస్ నేను సపోర్టివ్గా ఏమన్నా పెట్టినా సరే అలా మస్జిద్ అలా మౌలానా గారి నుంచి మెసేజ్ కాల్ వస్తుందంట, అరే తూ కైకు సపోర్ట్ కర్రా. నిజంగా ఇది మా ముస్లిం ఫ్రెండ్ కూడా చెప్పాడు. అలా మౌలానా గారు మెసేజ్ చేస్తున్నట్టు, అరే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి, ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇంకా మావాడు అరే హ్యూమానిటీ బేస్ మీద మాట్లాడినా నీకేమైతే అని చెప్పి మౌలానా గారు అంటే, ఆ మౌలానా గారు మావాడి ఫాదర్ కి కాల్ చేసి, ఇగో మీ ఓడి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇలా నేషనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వీడికి ఏం అవసరమో తప్పంతా మన మీదకి వస్తుంది, అవసరమా అని చెప్పి అలా ఫాదర్ ని మ్యానిపులేట్ చేసి మావాడు సపోర్ట్ గా స్టేటస్ పెట్టినా తీపిచ్చేసి. సో ఇదే థింగ్ రిపీట్ అవుతుందంట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తో. ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ ముస్లిం పీపుల్ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పారు. దిస్ ఈస్ అ సినారియో రైట్. మావాడు ముస్లిం వాడు కుద్ చెప్పింది నాకు ఈ పంచాయతీ ఇట్లా ఉంటుందిరా. అవునా, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఇస్లాం చదువుకోవాలంటే మీకు మీ మౌలానానే కావాలా, మీరు డైరెక్ట్ చదువుకోలేరా, మీరు ఫాలో కాలేరా అని రాసి పెట్టుకోనమాట. ముస్లిం ఉమెన్ ఆర్ మచ్ మోర్ కైండ్. వాళ్ళు ఈ టాక్సిసిటీ పెంచుకోరు. మస్జిద్లకి మౌలానాని కలిసి వాళ్ళు ఇట్లాంటి టాక్సిసిటీ పెంచుకోరు. బట్ ముస్లిం మెన్ వీళ్ళు మౌలానా ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రాక్ చేయడము, మెసేజ్లు అవి వాట్సాప్లు ఇవన్నీ పెట్టుకొని ఎవరైనా నేషనల్ ఇష్యూ మీద మాట్లాడదామన్నా సరే వాళ్ళ నోరు మూపిస్తారంట. కరెక్టేనా నేను మాట్లాడింది? రాంగ్ అయితే ఈధర్ మా వాడైతే ముస్లిమో వాడైనా నాతో అబద్ధం ఆడుండాలి, లేకపోతే మీకు నిజం ఒప్పుకునే ధైర్యం లేదనుకోవాలి. అంతే, ఈ 2 ఫ్యాక్టర్స్. బట్ యాజ్ ఐ సెడ్, ఎవరికైతే నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ ఉండదో ఓకే, మేము వాళ్ళకే ఆపోజిట్. సో అది కథ. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.